అది ఎంట్రన్స్ గేట్. ఇది ప్రజ్ఞానికి వచ్చినందుకు పెట్టారు. అండ్ ఇది ప్రజ్ఞానికి పోస్టర్. సో ఇప్పుడు మనం జసంత వస్తున్నాడు. మనం వేరే సైడ్ వెళ్దాం. ఇప్పుడు అయితే గుద్దేసాం అనుకున్నా. వేరే సైడ్ వెళ్దాము. లైక్ ఇక్కడ చూడండి, మొత్తం కాలేజ్ అట్మాస్ఫియర్ జస్ట్ కూల్. అండ్ ఎండ అయితే మామూలుగా లేదు. సెక్యూరిటీ అన్న వాళ్ళు సైకిల్ ఇటువైపు రానివారు, పక్కకి వెళ్ళిపోమంటారు. ఇప్పుడు మనల్ని పక్కకి వెళ్దాం. ఇది ఇప్పుడు త్రిప్లీ బ్లాక్లోకి వెళ్దాము. వెళ్ళి చూపిస్తాను. నేను తిరిగేసి వస్తాను. మామిడి తొక్కలేకపోతున్నాడు, కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. సో ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిపుల్ ఈ బ్లాక్. ఇది ఇటుకొని మనం ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుందాం. బ్లాక్ కనిపిస్తుంది. ఇది త్రిపుల్ ఈ బ్లాక్ గైస్, ఎలక్ట్రికల్ వాళ్ళది. బేసికల్గా చాలా పెద్ద కాలేజు. సో మనకి టైం అంత లేదు. అండ్ ఎండ చాలా గట్టి కొడుతుంది. మనం అంత ఎక్కువ తిరగలేము ఈ ఎండలో. అండ్ గాయస్ ఇది చూడండి గ్రౌండ్ గైస్. ఇది మొత్తం సంథింగ్ ఫుట్బాల్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. వెయిట్ ఐ విల్ షో. గ్రిల్ అడ్డు వస్తుంది. సో ఇగోండి గాయస్ చూడండి, ఇదంతా గ్రౌండే. ఇదంతా గ్రౌండ్ ఇంకా ఉంది. సో అది గాయస్, అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ మాట. అక్కడ కనిపించేది ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. దాంట్లో కూడా వెళ్దాం మనం. గాయస్ ఇప్పుడు మనం మెకానికల్ బ్లాక్లోకి వెళ్తున్నాం. మెక్ బోల్తే సో ఇదే వాళ్ళ మెక్ బ్లాక్ గైస్. ఇక్కడ ఇలా టర్న్ తిరుగుదాం. సో ఇది వాళ్ళ ఎంట్రన్స్. సో అదిగోండి పైన మెకానికల్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు అలా తిరిగి మెకానికల్ బ్లాక్ బయటికి గోయింగ్. మళ్ళీ మనం వచ్చిన ఎంట్రన్స్ అది. సో ఇలా యూటర్న్ తిరిగి మళ్ళీ అటే వెళ్తున్నాం. ఇప్పుడు ఇది ఇలా. సో ఇదంతా ఇక్కడ చక్కగా కూర్చొని చూడడానికి బాస్కెట్బాల్. నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కనే టెన్నిస్ కోర్ట్ ఉంది. ఆ టెన్నిస్ యా గైస్, ఇది ఈ సైడ్న ఇందాక చూపించాడు కదా స్పోర్ట్ వెళ్ళాం. కానీ 4 o'clock ఓపెన్ చేస్తారంట. సో ఒకవేళ కుదిరితే 4 o'clock వచ్చి లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాం. ఇదిగోండి గైస్, ఇది టెన్నిస్ కోర్ట్. ఇది ఒక టెన్నిస్ కోర్ట్. ఆ సైడ్ని కూడా ఇంకో టెన్నిస్ కోర్ట్ ఉంది. ఇదిగోండి అదొక టెన్నిస్ కోర్ట్. ఆ మూలకి ఏవో 2 కోర్ట్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఏంటో మాకు ఐడియా లేదు. ఇక్కడ లైట్స్ ఉన్నాయి. ఇదిగోండి లైట్స్ కూడా పిచ్చిగా ఆడేసుకోవచ్చు రాత్రులు కూడా, నైట్ టైం కూడా. సో ఇక్కడ మనకు కావాలంటే మ్యాచ్ని చక్కగా ఇక్కడ ఇలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి ఇది సిట్టింగ్ ప్లాన్. సిట్టింగ్ ప్లాన్ అంటున్నారు ఏంటి, కూర్చోడానికి ప్లేస్. యాక్చువల్లీ రగ్గులో సీటింగ్ ప్లాన్ అలవాటు అయిపోయి మొన్నే మిడ్ అయింది కదా. సో అందుకు ఇది గ్రౌండ్. సో హ్యాపీగా ఎవరన్నా ఏమైనా ఆడితే ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని కవర్ చేయాలి. సెంట్రల్ లైబ్రరీ ఒకటి కవర్ చేయాలి. నెక్స్ట్ ఓరియన్ మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేయాలి. తర్వాత అక్కడ 2K సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది. హంజప్పన్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. అవి కవర్ చేయాలి అంతే. ఇక్కడ ఏవో టెంపుల్స్ అండ్ మసీద్ ఉన్నాయంట. అవి మరి మాకు ఎక్కడ కనిపించలేదు. మొత్తం తిరిగేసాం. కాళ్ళని చెక్కేసినాయి గట్టిగా. ఆ డొక్కులో సైకిల్ తొక్కి మొహం కూడా నల్లగా అయిపోయింది. ట్యాన్ అయిపోతున్నాం గైస్. మేము ఇంత ట్యాన్ అయిపోతున్నాం, మీకోసం కష్టపడుతున్నాం. కొంచెం లైక్స్ కానీ లేదా కొంచెం సబ్స్క్రైబర్స్ కానీ చాలు, ఇంకేం అవసరం లేదు. దానికి మించి ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఒక
సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పక్కన గంట కొట్టినా కొట్టకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ బటన్ అన్నా కొట్టండి కనీసం. మాకు ఇంకా కొంచెం ఎంతూజియాజం ఉంటుంది చేయాలని. ఓకే, సెంట్రల్ లైబ్రరీకి వెళ్తాం ఇప్పుడు. వీలైతే లోపలికి వెళ్తాం, లేకపోతే లేదు. ఎందుకంటే సెంట్రల్ లైబ్రరీ చాలా బాగుంటుందంట. స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కూడా ఒకవేళ వస్తే 4 o'clock వస్తాం లోపలికి. మరి ఆ టైంకి బౌన్ హాల్లో ఏమైనా ఈవెంట్స్ అయితే అక్కడే ఉండాల్సి వస్తుంది. సో వీల్ లుక్ ఇన్ టు ఇట్, ఆలోచిస్తాం. మావాడు ఇక్కడ ఆ సైకిల్ కీ పట్టుకుని మావాడికి ఇక్కడ సీట్ వచ్చింది గైస్, మావాడికి సీట్ వచ్చింది. ఇదిగోండి. వైజాగ్కి రాడంట, ఇక్కడే ఉంటాడంట. కాలేజీలో ఆయమ్మలు అమ్మాయిలు కదా, పెద్దవాళ్ళనే ఆయమ్మలు, మరి అబ్బాయిలు ఉంటే ఆయన నాన్న అవుతాడంట. మావాడు ఆయన సెక్యూరిటీ జాబ్ ఇచ్చినా చేస్తాడంట. మావాడు అంత నచ్చిందంట కాలేజ్కి వీళ్ళకి. అరే 2K మార్కెట్ అటుపక్కరా. ఇదిగో గాయస్, వీళ్ళకి ఇక్కడ ఫుట్బాల్కి కూడా కోర్ట్ ఉంది గాయస్. ఇది వీళ్ళ ఫుట్బాల్ కోర్ట్. ఇదిగోండి ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్. అక్కడ నెట్స్ ఉన్నాయి, యువతల పక్క ఒక నెట్ ఉంది కానీ అది కనిపించట్లేదు. ఇదిగోండి. సో దిస్ ఇస్ ద నెట్. మనం ఇప్పుడు అలాగే మనకి సూపర్ మార్కెట్, నెక్స్ట్ రెస్టారెంట్స్ అవన్నీ వస్తాయి, సెంట్రల్ లైబ్రరీ. సో అవన్నీ కూడా కవర్ చేస్తాం. హే ప్రేమ్, జెర్సీ చూపించరా. ఇవ్వండి, మా వాడు జెర్సీ వేసుకుండు, వాళ్ళ అన్న జెర్సీ, ఆడిది కాదులే. అంత ఫీల్ అయిపోకండి, అది వాడిది కాదు, తిరిచి అంట. వాళ్ళ అన్న జెర్సీ వేసుకుని షో తొప్పుతున్నాడు. మేము ఎక్కడో ఉంటే మా సైకిల్ అక్కడ ఎవరో ఒకరు కొట్టుకెళ్ళిపోతారు. తాళం కూడా వేయలేదు అప్పుడు, కానీ మాకు తీరిపోదు అసలే. మళ్ళీ ఇక్కడి నుంచి సెంట్రల్ లైబ్రరీకి కూడా వెళ్ళాలి. సో సీ యూ ఇన్ ద సెంట్రల్ లైబ్రరీ. సో గాయస్, ఇప్పుడు మనం ఒక బ్లాక్ వచ్చాము. ఇది చూడండి, ఎన్సీసీకి ఒక బ్లాక్ మాట. లైక్ చూడండి ఎంత ఉందో. మనోడు అక్కడ కూర్చో అలిసిపోయి కూర్చున్నాడు. హాయ్ బోలో. సో ఇదంతా ఒక బ్లాక్ గాయస్ వీళ్ళకి. అండ్ ఇక్కడ కేఫ్ కాఫీ డే కూడా ఉంది, చక్కగా చిల్ అవ్వచ్చు. అండ్ ఇది ఇంకొక కోర్ట్ గాయస్, చూడండి, గ్రౌండ్ ఐ థింక్ సో. అండ్ మీకు కనిపిస్తుందో లేదో అక్కడ ఈ నెట్స్ అవతల క్రికెట్ చూడడానికి కూర్చొని లైక్ స్టేడియం టైప్లో ఉంది. అది అవతల క్రికెట్ గ్రౌండ్ మాట. సో అది మ్యాటర్. నెక్స్ట్ మనం వెళ్దాం సెంట్రల్ లైబ్రరీ అండ్ ఓరియన్ మెయిన్ ఎంట్రన్స్కి. అండ్ మీకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళలేదు కదా, లైక్ టైం ఇంకా ఓపెన్ అవ్వలేదని. చూడండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అదంతా చూడండి ఎంత పెద్దది ఉందో. అది లోపల చాలా బాగుంటుందంట స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్. చూద్దాం మనం. హాస్పిటల్ ఉంటుందని చెప్పాం కదా, ఇదే హాస్పిటల్, చాలా పెద్దది. లోపలికి ఎంట్రన్స్ కూడా అదే ఎంట్రన్స్. ఓపెన్ అయ్యే ఉంటుంది గైస్, మీకు ఇప్పుడు ఎమర్జెన్సీ అయినా కూడా రావచ్చు. సో లోపలికి మా ప్రేమ్ కూడా తీసుకెళ్తారంట మిమ్మల్ని. సో గాయ్స్, నేను లోపలికి తీసుకుని వెళ్తాను, చూద్దరు కానీ. ఇంకోండి గాయ్స్, ఇది గైడ్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. వీడియో కాదు. సో హాస్పిటల్ గైస్ ఇది. సెక్యూరిటీ గార్డ్ అడిగారు ఎందుకు వచ్చావు అది ఏంటని. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ మన వైపు చాలా వింతగా చూస్తున్నారు. మరి ఇక్కడ ఎగ్జిట్ గేట్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఇలాగే తిప్పుకుందాం, వేరే ఆప్షన్ ఏం లేదు. సో అది గాయస్, ఇది పెద్ద హాస్పిటల్ గాయస్. నిన్న వచ్చాము ఇక్కడికి లోపల కూడా పడి. మనవాడు ఇక్కడే ఉన్నాడు. సో గాయస్, మీకు మొన్న భరదాజాలు గేట్ దూకారని చెప్పాం కదా. సారీ, అంటే లైక్ నేను కూడా సెక్యూరిటీ గార్డ్కి దొరికేసాను. సో అదే గేట్. మేము ఇక్కడ తినేసి అటు నుంచి సెక్యూరిటీ గార్డ్ చూశాడు, ఎగరేస్తాడు. అందుకని మళ్ళీ ఇదంతా తిరిగి వెళ్ళాను గాయస్ హాస్టల్కి.
సో నెక్స్ట్ మనం క్యాంటీన్ అండ్ సూపర్ మార్కెట్ కూడా చూపిస్తాం. ఐ థింక్ సూపర్ మార్కెట్ ఆల్రెడీ మీరు లోపల మొత్తం అంతా మీకు చూపించా, మీకు క్యాంటీన్ ఒకటే చూపించాలని అనుకుంటున్నా. గైస్ మనం ఆ రెస్టారెంట్కి వచ్చి తింటున్నామని చెప్పాం కదా, మెస్లో కాకుండా. ఇదే మాట అంజపారు రెస్టారెంట్. లోపలికి అయితే వెళ్ళట్లేదు గైస్, ఎందుకంటే ప్రజెంట్ ఏం ఫుడ్ తినే ఉద్దేశాలు లేవు కాబట్టి బయట నుంచి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మార్కెట్స్ అవి కూడా ఉంటాయి గైస్, అన్నీ ఉంటాయి. ఫొటోస్ లైక్ ఫోటో స్టూడియో, టైలరింగ్ షాప్, ప్రింటింగ్, జిరాక్స్ ప్రింటింగ్, ల్యాప్టాప్స్ రిపేర్స్ అన్నీ ఉంటాయి గాయస్ ఇక్కడ. ఇదే మాట, ఈ ప్లేసే జస్ట్ సూపర్ ఉంది మొత్తం. అండ్ మనం ఇప్పుడు 2K మార్కెట్లోకి వెళ్దాము, దగ్గరికి వెళ్దాం. ఇటు నుంచి ఇలా ఒక వే ఉంది 2K మార్కెట్కి. సో ఇది గాయస్ 2K మార్కెట్. ఇది మొత్తం మార్కెటే. వీళ్ళు కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళ పిల్లలు గైస్, వాళ్ళకి ఇక్కడ లోపలే ఉన్నాయి లైక్ హౌసెస్ అన్నీ. అండ్ మార్కెట్ అయితే ఇంకో ఎంట్రన్స్, ఇది జశ్వంత్ కొంచెం హాస్టల్కి వెళ్ళాడు మళ్ళీ ఒకసారి పనిపడి. సో వెళ్దాం. సో గాయస్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వద్దాము. బాయ్స్కి టైం ఎంట్రన్స్ ఉంది. సో గాయస్ చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత ఉందో. అక్కడ స్టాఫ్ ఉన్నారు, జస్ట్ వచ్చాను. ఇదిగోండి ఇదంతా స్విమ్మింగ్ పూల్. బాయ్స్కి గర్ల్స్కి టైమింగ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఎవ్వడు లేడు. సో గాయస్ సెంట్రల్ లైబ్రరీ, బేసికల్గా లైబ్రరీ అయితే ఇదంతా లైబ్రరీయే మొత్తం. ఇదంతా ఒక బ్లాక్, గేట్ వేస్తుంది, లోపలికి వెళ్ళడానికి అవ్వదు. ఒకవేళ ఈవినింగ్ తీస్తే మళ్ళీ వస్తాము. సారీ ఏమనుకోవద్దు, మేము ఇలా అవుతుంది అనుకోలేదు అసలు. ఈవినింగ్ టైం ఓపెన్, నాకు తెలిసి అసలు ఈవెంట్స్ వల్ల క్లోజ్ చేస్తారో ఏంటో తెలీదు. నార్మల్గా అయితే ఓపెన్లోనే ఉండాలి. సో మామూలుగా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను సెంట్రల్ లైబ్రరీ. అండ్ అదంతా లైబ్రరీయే, చూడండి ఎలా ఉందో. ఓన్లీ సెంట్రల్ లైబ్రరీ ఇదంతా. ఓకే గాయస్, తర్వాత ఓరియంట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాను, చూపిస్తాను. ఇక్కడ స్టూడెంట్స్కి స్పీడ్ పోస్ట్ చేసుకోవడానికి ఇంకోండి పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత ఇవి స్ట్రీట్స్ ఉన్నాయి కదా గాయస్, ఈ స్ట్రైట్గా ఇది 13th స్ట్రీట్ అంట. అండ్ నెక్స్ట్ అది 12th స్ట్రీట్. ఇలాగా ఈ స్ట్రీట్స్ అన్నీ ఏంటంటే గైస్ ఇక్కడ లెక్చరర్స్కి వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ దీనికి ఆపోజిట్గానే ఇదిగోండి, ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్లాక్ గైస్, సిఎస్సి డిపార్ట్మెంట్ ఇది. ఇంకా మరి మాకు అంత ఓపిక లేదు, అలా అంతా తిరిగేస్తున్నాను. జస్ట్ అలా చూడండి, మరి లోపలికి వెళ్ళలేము. అండ్ ఇవ్వండి ఇది అన్ని స్ట్రీట్స్. అండ్ ఇక్కడ పాత్ మాట రోడ్. అండ్ ఇవ్వండి ఇది బిఎస్సి బిఈడి బ్లాక్. ఈ చెట్లు అడ్డేస్తున్నాయి. సో అది గైస్, అది బిఎస్సి బిఈడి బ్లాక్ మొత్తం. అండ్ ఇది ఇవ్వండి అక్కడ లోపల టెంట్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే ఇట్స్ పార్క్. అండ్ ఇటువైపు నుంచి గర్ల్స్ హాస్టల్స్ మాట, ఇటువైపు లోపలికి వెళ్తే గర్ల్స్ హాస్టల్. సో సెంట్రల్ లైబ్రరీకి మనం ఇప్పుడు వెళ్తున్నాం, అది కవర్ చేద్దాం. గాయస్ ఇప్పుడు 2K మార్కెట్లో చిన్న కోల్డ్ కాఫీ కొనుక్కున్నాం. వాళ్ళు దేనికి కొన్నా సరే ఇంకో ఏదో బిల్ ఇస్తున్నారు, ఇది మనకు అవసరం లేదనుకోండి. సో ఇప్పుడు ఈ కోల్డ్ కాఫీని కొంచెం తాగేసి మనం సెంట్రల్ లైబ్రరీ ఒకటి, ఓరియంట్ మెయిన్ ఎంట్రన్స్, ఈ రెండు కవర్ చేస్తాము. అండ్ కాసేపు చూద్దాము. దాని తర్వాత మేము ఇండోర్కి వెళ్ళాలి అనుకున్నాం కదా, అదొకటి. అండ్ ఇంకొకటి నాకు తెలిసి ఇక్కడ లోపల టెంపుల్స్, మసీద్, చర్చ్ కూడా ఉన్నాయంట. అక్కడికి వ్యాక్స్ వెళ్ళలేకపోవచ్చు. వీ విల్ సీ అబౌట్ ఇట్. జశ్వంత్ బట్టి వాడు వస్తానంటే ఖచ్చితంగా వెళ్తాము, అది మ్యాటర్. చూడండి గైస్ ఫేసెస్ ఎలా అయిపోయాయో.
జశ్వంత్ అయితే వెళ్ళిపోయాడు, వాడికి ఇంక ఓపిక లేదు, వాడికి హాస్టల్ ఏదో పని ఉంది అని. బట్ నేను కొంచెం రికార్డ్ చేస్తున్నాను, మళ్ళీ మంచి కంటెంట్ ఉండాలి కదా, లేకపోతే క్యాంపస్ స్టోరీ చేసినట్టు ఉండాలి అని కొంచెం రికార్డ్ అలా చేస్తున్నాను. అస్సలు ఓపిక లేదు గైస్. ఎండకి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది. నైట్ డీజే నైట్ ఉంది, దానికి కూడా వెళ్ళాలి. ఓకే, మీట్ యూ లేటర్. సో స్టే ట్యూన్ గైస్, ఎనర్జీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. వీ విల్ షూట్ ఆల్. ఇది ఓరియన్ లోపల ఉంది మాట. ఇవి క్లాస్ రూమ్స్ అంట, లెక్చర్ హాల్స్. సో లోపల ఇప్పుడు ప్రజెంట్ ఈవెంట్స్ అవుతున్నాయి కాబట్టి బెంచెస్ అని బయట పెట్టి లోపల ఈవెంట్స్ అనేవి పెడుతున్నారు. చూడండి ఎలా ఉందో బ్లాక్స్ అన్నీ. అండ్ ఇది ఒక సైడ్ బ్లాక్ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది. నేను వీలైతే పైకి వెళ్తాను, పై ఫ్లోర్కి వెళ్ళి చూస్తాను, మొత్తం మనం బ్లాగ్ చేస్తాను. సో గైస్ ఇది ఒక సైడ్ మాట బ్లాక్ది. అండ్ ఇప్పుడు మనం వేరే సైడ్ వెళ్తున్నాం, లైక్ నాకు తెలిసి నార్త్ సౌత్ సంథింగ్ ఏదో ఆ డైరెక్షన్ అనుకుంటా గైస్. ఇది లోపల అయితే పెద్దదే ఉంది, చాలా పెద్దది ఉంది. లైక్ ఇక్కడ నుంచి కింద ఏముందో చూద్దాము, ఏవో ఉన్నాయి సంథింగ్. ఓకే, ఇది మన ఎంట్రన్స్ మాట. ఓకే, సో ఇక్కడ అయితే ఫోన్స్ వాడద్దు అని రాసింది, కానీ నేను వ్లాగ్ చేస్తున్నాను, మరి ఏమైనా జరిగితే తర్వాత చూసుకుందాం. ఇక్కడ మ్యాక్స్ చాలా దగ్గర సీసీటీవీ క్యామ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ రికార్డెడ్. సో అది ఎంత లైట్. ఇది ఇంకో సైడ్ మాట, సంథింగ్ ప్రెగ్నాంట్ పెట్టారు. అండ్ ఇది వేరే సైడ్, ఇంకొక సైడ్ మాట. ఐ థింక్ ఇది ఏ డైరెక్షన్ నాకు తెలియదు, ఏదో వచ్చాను. ఓకే, నెక్స్ట్ వైపు నెక్స్ట్ సైడ్ వెళ్దాము గైస్. ఇక్కడ లెక్చర్ హాల్స్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయో, లైక్ సంథింగ్. ఓకే, ఇది లెక్చర్ హాల్స్ గైస్. సంథింగ్ అన్నీ సెంట్రల్ ఏసీ ఉంది, లోపల రూమ్స్ ఉన్నాయి ఇలాగా. అండ్ నాకు తెలిసి ఇవి నార్మల్ మన క్లాసెస్ ఎలాగో అలాగా అనుకుంటా. ఏదైనా సరే ఇక్కడ ఏసీ ఉండాలండి, ఇక్కడ ఉండే ఎండలకి, లేకపోతే పోతాం. మనమైతే అసలు తట్టుకోలేం మరి. సో ఇదిగోండి, ఇది ఒక సైడ్ ప్రెగ్నెంట్, నాకు తెలిసి బ్యానర్ లాంచ్ ఏమన్నా ఇది లాంచ్ది. అండ్ ఇప్పుడు ఎటు వెళ్ళాలో నాకు తెలీదు. ఓకే, ఏదైనా డైరెక్షన్లోకి వెళ్ళిపోదాం, వస్తుందో చూద్దాం. సో ఇంకా ఇదే గాయస్ ఓరియన్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇంకా నాకు ఓపిక కూడా లేదు. మిగతావి ఏమన్నా ఉంటే వి విల్ షూట్ లేటర్. చెప్పానుగా ఓరియన్ ఎంట్రన్స్కి వస్తామని. ఇక్కడ ఏదో మ్యూజిక్ బ్యాండ్ అవుతున్నట్టుంది, సో కొంచెం నాయిసీగా ఉంది. సో గైస్ ఇదే ఓరియన్ మెయిన్ ఎంట్రన్స్. పార్క్లా చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా పార్క్ లాగా. సన్రోల్ కనిపిస్తుందో లేదో, ఐఎమ్ రికార్డింగ్ మై బెస్ట్. సో చూడండి గైస్, ఓరియన్ మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా. వీలైతే మనం ఇప్పుడు లోపలికి కూడా వెళ్దాము, ఓరియన్ లోపలికి వెళ్దానికి ట్రై చేద్దాం. మేము వచ్చేసా. సో గాయస్ నా మొక్క చూసారు కదా ఎంత నల్లగా ఉందో, ఫుల్ ట్యాన్ అయిపోయాను నేను చాలా చాలా దారుణంగా. మనం బ్రేక్ తీసుకొచ్చాం, అంటే ఏం కాదు, ఓ సీనియర్ నాకు సైకిల్ ఇవ్వాలి, ఆ సైకిల్ అలా ఇచ్చి వచ్చాను, టైం పట్టింది. సో గైస్ లోపల, సో ఇదే టెంపుల్. ఇక్కడ మన బాన్ హాల్, ఇదేంటి 2K మార్కెట్, అదే అంజప్పన్ రెస్టారెంట్ నుంచి టెంపుల్. మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆ పక్కన కూడా ఇంకో టెంపుల్ ఉంది, దాని తర్వాత లోపల ఇంకోటి ఉంది, ఈ లోపలికి కూడా ఇంకోటి ఉంది గాయ్. మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ లైన్గా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, కుక్కపిల్ల. గైస్ మన కాలేజ్లో గెస్ట్ అపీరియన్స్ గైస్.
మనం ఇంకా ఒక మసీద్ ఉందంట, చర్చ్ ఉందంట, అది కూడా కవర్ చేద్దాం. ఓకే బాయ్. గైస్ ఇందాక చర్చ్ అని చెప్పాం కదా, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని చాలా కష్టపడి ఎత్తుకుని తీసుకొచ్చాడు ప్రేమ్ గడు. ఇదిగోండి, సో దిస్ ఈస్ ద చర్చ్. అన్ని చోట్ల ఎత్తికి తీసుకొచ్చాడు. పాపం ఎండలో మాడిపోతాడు, నల్లగా అయిపోయాడు. అసలే రాత్రి ఈవెంట్ కూడా ఉంది. ఒక అమ్మాయి కూడా చూడదంటండి. నాకైతే అసలు గొంతు కూడా రావట్లేదు మాట్లాడడానికి. నాకు అంత గట్టిగా అరిచా. మసీద్ అక్కడ. ఓకే, మసీదులోకి వెళ్ళాక కలుద్దాం. బాయ్ గైస్. గైస్, సో ఇందాక మసీద్ చెప్పాం కదా, ఇదే. సో మన టూర్. సో ఇంకా మిగిలింది హాస్టల్ మాత్రమే, జర్కాన్ A and B. ఇండోర్ కాంప్లెక్స్ వీలైతే. హాస్టల్ది ఎలాగో మేము హాస్టల్కి వెళ్తాం కాబట్టి రికార్డ్ చేసేస్తాం, ప్రాబ్లం లేదు. సెంట్రల్ లైబ్రరీకి ఇవాళ సండే అని ఎలా లేదో లేకపోతే ఎందుకు ఎలా లేదో తెలియదు, కానీ లాక్లో ఉంది అది. ఒకవేళ ఈవినింగ్ ఏమైనా ఎలా ఉంటే లోపలికి వెళ్ళి షూట్ చేస్తాము. సో అది మ్యాటర్ గైస్. నేనైతే ఇంకా ఫుల్ అవుట్, ఎనర్జీ మొత్తం. ఓకే, సో గైస్ బాయ్ గైస్. ఇప్పుడు మనం హాస్టల్లో రికార్డ్ చేసేసి ఇంక మేము వెళ్ళి పొద్దున్న మళ్ళీ 7 గంటలకు లేచి అటు వెళ్ళిపోతాం డీజే నైట్కి. సో బాయ్ గైస్. 2000 years later. హలో గాయ్స్, సో మనం ఇప్పుడు డీజే నైట్కి వెళ్తున్నాం. డీజే నైట్కేనా ఈవెంట్కా? డీజే నైట్కే. సో అలా ఏమన్నా కొంచెం తినేసి అక్కడ దాకా నడిచేసరికి అరిగిపోద్ది. సో గెంతుకోవడానికి ఈజీగా ఉంటుంది. మా ప్రేమ్ గారు సైకిల్కి తాళాలు మర్చిపోయాడంట, మళ్ళీ రూమ్కి వెళ్ళాడు. సో మా కోసం వెయిటింగ్, వాడు వస్తే ఈవెంట్కి బయలుదేరుతాం. సో గైస్, ఇందాక చేసిన కాలేజ్ టూర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మేము యాక్చువల్లీ చాలా కష్టపడ్డాం. సెంట్రల్ లైబ్రరీ లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ అది లాక్ చేసి ఉంది, సో వెళ్ళలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ యాక్చువల్లీ ప్రేమ్ చాలా అలసిపోయడానికి రూమ్కి వచ్చాడు. నేను వెళ్దాం అనుకున్నాను, కానీ మా అన్న సైకిల్ అరిగేసరికి సైకిల్ అన్నకి ఇచ్చేసాను. బాన్ హాల్ నుంచి హాస్టల్ దాకా నడుచుకొచ్చా. సో మళ్ళీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు వెళ్ళాలంటే దోలు తీరిపోద్ది, అందుకే వెళ్ళలేదు, వచ్చేసాం. మావాడు తాళం చూసారు, ఇవాళ నైట్ టైం విజువల్స్ చూద్దాం డీజే నైట్ కాలేజ్. మావాడు సైకిల్ తాళం తెచ్చుకుంటా అని చెప్పి ఎంతసేపు చేస్తుండే, ఏం చేస్తుండే ఆడికి తెలియాలి. సో మనం డీజే నైట్లో గెంతుకుంటూ ఉన్నప్పుడు కలుద్దాం. ఓకే బాయ్ గైస్. 2000 years later.
గాయస్ డీజే నైట్ అయింది, చాలా బాగా జరిగింది గాయస్. ఇంకొక సెకండ్ ఈవెంట్ కూడా ఉంది, కాకపోతే కొంచెం స్లో అండ్ లవ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కొంచెం బాలీవుడ్ యాక్టర్ ఎవరో వచ్చారు, సో మాకు అంతగా అనిపించలేదు. సో దానివల్ల మేము రిటర్న్ అయిపోయాము. భరద్వాజ్ అండ్ జశ్వంత్, నేను జశ్వంత్ ముందే వచ్చేసాడు అండ్ నేను భరద్వాజ్ ఇప్పుడే వచ్చాము. చూసారుగా పిచ్చ ఎంజాయ్ చేసాము. సిద్ధు అన్న, ఐ మీన్ సిద్ధు మన ప్యారలే, సిద్ధు అండ్ రూమ్మేట్స్ ఉన్నారు కదా అన్న వాళ్ళతో కలిసి మామూలుగా డాన్స్ చేయలేదు గైస్. చూడండి ఫేస్ అసలు ఎలా ఉందో, పిచ్చిగా చేస్తాం. చూడండి డ్రెస్ ఎలా ఇవ్వందో, చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తాము. రేపు మార్నింగ్ ట్రైన్ ఉంది, లెగుస్తామో లేకమో కూడా డౌటే, కానీ లెగుస్తాము, ఏం చేయలేము, వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చేయాలి కదా. సో గైస్ ఈ ఈవెంట్స్తో మన తిరుచి కాలేజ్ టూర్ అండ్ ఈవెంట్స్ అండ్ డే 5 అండ్ గైస్ ఈ నైట్తో జశ్వంత్ వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయిపోయారు అన్నమాట. సో మీకు తెలియాలిగా ఎంత ఎంజాయ్ చేసాము. సో నేను ఇంకా అవ్వలేదు, అందుకని నేను లాక్ చేసి డే 5 చేస్తున్నాను. సో ఈరోజుతో డే 5 అండ్ గైస్, అండ్ రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. సో రేపు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తాము. స్టే ట్యూన్ ఫర్ డే 6 అవర్ కమింగ్ బ్యాక్ వ్లాగ్ ఫర్ వైజాగ్.